హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే అవర్ గార్డెన్ టూర్. ఈరోజు మా గార్డెన్లో ఏమేమి మొక్కలు ఉన్నాయి, ఏమేమి ఫ్లవర్స్ ఉన్నాయి అవన్నీ చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే నేను ప్లాంట్స్కి వాకింగ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం మన గార్డెన్లో ఏమేమి ఫ్లవర్స్ ఉన్నాయో చూసేద్దాం. మన గార్డెన్లో ఫస్ట్ మొక్క ఇది వైట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి, కానీ దీని పేరు నాకు అంత క్లారిటీ లేదు. నెక్స్ట్ వచ్చేసి చూసారా ఇక్కడ పింక్ కలర్ మందారం, ఇది మీడియం సైజ్లో ఉంటుంది. యూజువల్గా మందారం అనేది కొంచెం పెద్దగా ఉంటుంది కదా, ఇది కొంచెం మీడియం సైజ్లో ఉంటుంది. కలర్ కూడా నాకు చాలా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఎర్ర మందారం. ఈ ఎర్ర మందారం చెట్టు మనం ఈ మందారం యూజువల్గా చూస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇవి ఎల్లో కలర్ ఆరెంజ్ సైడ్లో ఉన్న కనకాంబరం మొక్కలు. ఇది చూస్తున్నారా తీగలా ఉంది కదా, అదైతే నల్లేరు అని అంటారు. మా అమ్మ అయితే దీంతో హెల్త్ కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి చెప్తూ ఉంటారనమాట. ఈ నల్లేరులో మా అమ్మ అయితే దీంతో పచ్చడి వేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూసారా తమలపాకులు, మా పూజకి తమలపాకులు. అండ్ తర్వాత ఇది ఎల్లో కలర్ గులాబీ అనమాట. నాకు ఎల్లో సైడ్ ఎందుకు గులాబీలో చాలా ఇష్టం కాబట్టి ఇది వేయించుకున్నాము. తమలపాకులు తీగ అండ్ మల్లె మొక్కలు. ఇది వచ్చేసి గన్నేరు, వైట్ కలర్ గన్నేరు. ఇది ఇవి కనకాంబరం మొక్కలు. ఇవి చామంతి. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. పూసే వరకు ఏది ఏ కలరో కూడా చెప్పలేము. ఇవి చామంతి. నెక్స్ట్ ఇవి కూడా చామంతి. చిన్న మొగ్గలు ఉన్నాయి. ఇంకా 1 monthలో పూసేస్తాయి మొత్తం అన్నీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ కనకాంబరం మొక్క ఒకటి వేసాము. ఇటు వస్తే మళ్ళీ చామంతి. ఇది మా కరివేపాకు మొక్క అనమాట. ఎప్పటి నుంచి 4 years నుంచి వేస్తే ఇప్పుడు అంతలా అయ్యింది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చి కనకాంబరం మొక్కలు. అండ్ నెక్స్ట్ ఇది కాడమల్లి అని అంటారు మా దగ్గరలో అయితే. ఇది చూడండి ఎన్ని మొక్కలు వస్తాయి మొత్తం, అంటే కిందంతా వేళ్ళు దానే ఉంటాయి మొత్తం. పాకిస్తూ ఉంటుంది ఆ వేళ్ళతో. ఇది నెక్స్ట్ ఇది కూడా మందారమే. పింక్ సైడ్, లైట్ పింకిష్ సైడ్లో వస్తుంది మందార పువ్వు. అండ్ నెక్స్ట్ ఇది ఎర్ర మందారం, కానీ ఇది కొంచెం థిక్ కలర్. అండ్ నెక్స్ట్ కింద చూడండి చిన్న చిన్న కనకాంబరం మొక్కలు అవి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చి పచ్చిమిర్చి. మేము పచ్చిమిర్చి కొనవసరం లేదు, ఇక్కడ మా చెట్టు మీద తీసుకెళ్తూ ఉంటాం. నెక్స్ట్ ఇది సంకల్ పువ్వులు ఉంటాయి కదా, ఇవి శివుడికి కూడా చాలా ఇష్టం అని చెప్తారు. ఇది హెల్త్ బెనిఫిట్స్ కూడా ఈ ఫ్లవర్స్, లీవ్స్
కొంచెం వేడి నీళ్ళలో మరగబెట్టి తాగిన హెల్త్ బెనిఫిట్స్ కూడా దీనికి చాలా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇది నందివర్ధన. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా జామ చెట్టు చూడండి. జాంకాయలు ఎక్కడ ఉన్నాయని వెతుకున్నాం కానీ లేవు ఇప్పుడు. ఆ కింద మల్లె మొక్కలు అండ్ తర్వాత ఇది గన్నేరు పువ్వులు అంటారు కదా అవి. ఇవి నందివర్ధన పువ్వులు. ఇవి కొంచెం ముద్దుగా ఉంటాయి కదా ఆ ఫ్లవర్స్, వైటిష్లో ఉండి. ఇప్పుడు వీటిని కోసేద్దాం మనం. ఇది ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి కదా ఆ మొక్క. ఇప్పుడు మొత్తం అన్నీ మా గార్డెన్ చూసేయండి, అవుట్లుక్ ఎలా ఉంది. ఇప్పుడు చూపిస్తున్నాను ఈ మొక్క కొంచెం పెద్ద పువ్వులు వస్తాయి, చాలా బాగుంటాయి పువ్వులు. మీకు ఇంకోటి చూపించిన మా పెరట్కి ఆపోజిట్లోనే నేరేడు పళ్ళు అంటారు కదా ఆ చెట్టు ఉంటుంది. అండ్ కుంకుడికాయ చెట్టు ఇది. నెక్స్ట్ ఇది ఈ ఫ్లవర్ చాలా బాగుంటాయి, నాకు చాలా ఇష్టం ఈ ఫ్లవర్స్. కాకపోతే పురుగు పడేస్తాయి అంటారు ఈ మొక్కలు. ఇది ఇంటి ముందు నార్మల్. వీటిలో చాలా కలర్స్ ఉంటాయి, మా దగ్గర అయితే ఈ పింక్ కలర్ అనేది ఉంది. ఇదే గైస్ మా గార్డెన్. ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ద దివ్య డ్రీమింగ్ కార్నర్. బాయ్ గైస్.